ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అంటే చాలా క్రేజ్ ఉంది. చాలామంది నిద్రాహారాలు కూడా మానేసి వాటిని చూస్తూ ఉంటారు. కొంతమందికి వాటి మీద పిచ్చి పీక్లో ఉంటుంది. వాళ్ళకి నచ్చిన జట్టు మీద బెట్టింగ్ వేస్తూ ఉంటారు. వాటి కోసం బెట్టింగ్ యాప్స్ కూడా తయారైనవి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంత డబ్బులు పెట్టినా అవి పోవడమే తప్ప వచ్చేదేమి ఉండదు. అందువల్ల చాలామంది నష్టపోయిన బాధితులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా లేటుగా అయినా సరే మేల్కొన్న ఏపీ, తెలంగాణ గవర్నమెంట్లు ఈ బెట్టింగ్ యాప్ల మీద బ్యాన్ పెట్టేసినాయి. బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళ మీద, ఆ బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేసే వాళ్ళ మీద కూడా బాగా సీరియస్ అయింది, కేసులు కూడా పెడుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? వీటిని ఎవరు నిర్వహిస్తున్నారు? వీటికి ప్రచారం ఎవరు చేస్తున్నారు? వీటి వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి? గవర్నమెంట్ వీళ్ళ మీద, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఉక్కుపాదం మోపింది? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి వాటిని బ్లాక్ చేస్తుంది? ఈ బెట్టింగ్ యాప్స్ మీద కేసులు పెట్టడానికి ఎలాంటి చట్టాలను ప్రయోగిస్తుంది? వాటిలో శిక్షలు ఎలా ఉన్నాయి, జరిమానాలు ఎలా ఉన్నాయి? నేను మీకు అన్ని వివరించి చెప్తాను. అయితే దానికన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ అనేవి కూడా మీకు వస్తుంటాయి. అలాగే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అది ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లోకి వస్తే, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో మూవీ సెలబ్రిటీస్, సీరియల్ సెలబ్రిటీస్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. దాదాపు 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. వాళ్ళలో సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా టీవీ యాంకర్ వైసీపీ నేత శ్యామల కూడా కేసుల్లో ఇరుక్కుంది. ఆమె రీసెంట్గా పోలీస్ స్టేషన్ కూడా విచారణ కోసం వెళ్ళొచ్చింది. అయితే ఇప్పుడు కేసులు పడ్డాయి. వీళ్ళందరూ కూడా ఎవరు, హర్ష సాయి, రీతు చౌదరి, వీళ్ళందరూ కూడా విచారణలకు వెళ్ళొస్తున్నారు. వీళ్ళతో పాటు మూవీ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ఇలాంటి నటులు ఉన్నారు కదా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వీళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో పాల్గొన్నారు. అయితే వీళ్ళ వాదన ఎలా ఉందంటే, మేము చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్లలో మాత్రమే పనిచేసాము, అంటే వాటి కోసం ప్రమోట్ చేశాము, కాబట్టి మేము ఎలాంటి తప్పు చేయలేదని అనుకుంటున్నామని చెప్తున్నారు. అయితే సామాజికవేత్తలు మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు కనుక తెర మీద కనపడి ఒక మాట చెప్తే దాన్ని చాలామంది ఇష్టపడతారు, ఫాలో కూడా అవుతారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గురించి ప్రచారం చేయకూడదు, చేస్తే ప్రజల్ని తప్పుదారి పట్టించినట్టే అవుతుంది అని సామాజికవేత్తల అభిప్రాయం అనమాట. వీళ్ళే కాదు, గతంలో కూడా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనిల్ కపూర్, షారుఖ్, బోమన్ ఇరానీ, వివేక్ ఓబ్రాయ్, జాకీ ష్రాఫ్, అల్లు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్, ఇలాంటి వాళ్ళకు కూడా, అంటే వీళ్ళలో క్రికెటర్స్ ఉన్నారు, బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఈ యాప్స్ మీరు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, ప్రాణాలు తీస్తుంది, కాబట్టి మాకు వివరణ ఇవ్వండి, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి చెప్పిందనమాట. అయితే వీళ్ళు ఎవరు కూడా ఇంతవరకు అరెస్ట్ కాలేదు, కానీ ఫ్యూచర్లో వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అయితే మోసపూరితమైన బెట్టింగ్ యాప్స్కి ప్రచారం చేసినందుకు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అని అనుకుంటే మాత్రం, చట్టంలో వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు ఉత్పత్తులకి ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధిస్తారు, అంటే యాక్టింగ్ చేయకుండా. దాంతోపాటు 10 లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్ళీ చేస్తే మాత్రం ఇక జైలుకి పంపించేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత జరుగుతున్నా కానీ ఇంకొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని, బెట్టింగ్ యాప్స్ నిర్వహించడాన్ని మానుకోలేదు. వాళ్ళు ఇంకా కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు పోలీసుల దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బుక్ అయిపోతారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో ఈ జనాన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఈ ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ముఖ్యంగా టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వాటిల్లో బెట్టింగ్ టిప్స్ పేరుతోటి ఛానల్ ఓపెన్ చేసి ఉంటారు. వాటిల్లో ఎప్పటికప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్స్ చెప్తూ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ డబ్బులు పెట్టిన వాళ్ళ విషయంలో ప్రెడిక్షన్స్ ఏమైనా ఫెయిల్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇంకో విధంగా మ్యానిపులేట్ చేస్తారు. ఎట్లా అంటే, మార్కెట్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాచ్లో డబ్బులు మళ్ళీ గెలుచుకోవచ్చు, లాస్ మొత్తాన్ని కవర్ చేసుకునేలాగా మళ్ళీ డబ్బులు తయారు చేసుకోండి, రెడీ చేసుకోండి అని మళ్ళీ కూడా కాషన్స్ ఇస్తూ ఉంటారు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు బాధలో ఉంటారు కదా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలి అని ఆలోచిస్తుంటారు కదా జనరల్గా మనిషి సైకాలజీ ప్రకారం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకాసిన ఎక్కువ డబ్బులు తీసుకొని, ఏది లేకపోయినా సరే అప్పులు తెచ్చుకొని మరి బెట్టింగ్లో పెడుతూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ పెట్టినప్పుడు ఏంటంటే లాస్ అయిపోతూ ఉంటారు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ అయిపోవడం వల్ల వాళ్ళ అప్పులో కూరుకుపోయి ఇక చేసేది ఏమీ లేక, ఇంట్లో తలెత్తుకోలేక
బయట అప్పుల భారం ఎక్కువైపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా చాలామంది వేలలోనే కాదు లక్షలు కోట్లలో కూడా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా చాలామందిని ఆ ఊబిలోకి లాగుతున్న చాలామంది సొంతగా బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేసి మరీ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 2 కంపెనీలు ఏవి, ఆ క్రికెట్ అనలిస్ట్ పేరుతోటి ఒకళ్ళు, ఆ తర్వాత సౌత్ ఇండియా కింగ్ పేరుతోటి ఇంకొకళ్ళు, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఈ 2 ప్రభుత్వాలు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నిషేధించినవి తెలిసినా కూడా వీళ్ళు చేస్తున్నారు. అది ఎలాగంటే టెలిగ్రామ్లో తర్వాత వాట్సాప్లలో బెట్టింగ్ టిప్స్ పేరుతోటి ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. వాటిలలో మ్యాచ్ ప్రెడిక్షన్స్ చెప్తూ, అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఆడుతున్నారు, బాల్స్ ఎలా ఉన్నాయి, బ్యాటింగ్ ఎలా ఉంది, ఇదంతా కూడా ప్రెడిక్షన్స్ చెప్తూ ఎవరు గెలవబోతున్నారు అనే ప్రెడిక్షన్స్ చెప్తూ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. దీనిలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఒక యాప్లో 90,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉంటే ఇంకొక యాప్లో 70,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలనుకునే ఎంతోమంది ఈ యాప్స్ బారిన పడుతున్నారు. ఈ యాప్స్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఏమో చట్టబద్ధమైనవి, కొన్ని చట్ట విరుద్ధమైనవి. చట్టబద్ధమైనవి ఉన్నాయంటే అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ అనుకోవచ్చు. చట్టబద్ధం అంటే గవర్నమెంట్ యాక్సెప్టెడ్ అనుకోవచ్చు. అవేంటంటే 1x బెట్ అని ఒకటి ఉంది, 4RABET అని ఒకటి ఉంది, stack.com అని ఒకటి ఉంది, మెగా పారీ అని ఒకటి ఉంది, బ్యాటరీ అని ఒకటి ఉంది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. 1win అని, డఫా బెట్ అని, బెటా వైబ్ అని, వి బెట్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్స్ ఏమున్నాయని కొడితే ఇవన్నీ వస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని వేల సంఖ్యలో చట్ట విరుద్ధమైన యాప్స్ ఉన్నాయి. వాటికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్రూవల్ కానీ పర్మిషన్స్ కానీ ఉండవు. అయితే దీనికి తేడా ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్లలో నియంత్రితమైన కండిషన్స్ ఉంటాయి. దానిలో ఏదంటే చేయడానికి లేదు. ఒక బెట్టింగ్ అనేది ఒక పరిమితి లెవెల్లో ఉంటుంది. కానీ చట్ట విరుద్ధమైన వాటిలో ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట, ఇష్ట ప్రకారం ఉంటాయి. అవి జనాన్ని దోచుకునేలాగా ఉంటాయి. అవి కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్లు అనేవి ప్రమాదకరమే. తక్కువ అమౌంట్లో లాక్కున్నా, లార్జ్ అమౌంట్లో లాక్కున్నా కానీ లాసే కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్లను కూడా ప్రోత్సహించకూడదనే తెలుస్తుంది కదా. బెట్టింగ్ యాప్స్ మీద కేంద్రం కొరడా చూపించడానికి కేవలం ఆత్మహత్యలు మాత్రమే కారణం కాదు. బెట్టింగ్ యాప్స్లో వచ్చిన డబ్బులన్నీ కూడా హవాలా రూపంలో దేశం దాటి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అంటే అటు ఆత్మహత్యలతో పాటు ఇటు ఆర్థికంగా కూడా దేశాన్ని దెబ్బకొడుతున్నారు. దేశవ్యాప్తంగా 700 పైసలకు యాప్స్ పనిచేస్తుంటే వాటిలో 357 అనధికారికంగా వాళ్ళ వ్యాపార లావాదేవీల్ని నడిపిస్తున్నాయి. ఇవి 2 లక్షలకు పైగా ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ఆ అకౌంట్లలోకి వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో విదేశాలకి చేరేస్తున్నాయి. వీళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు, గవర్నమెంట్కి ఎలాంటి డబ్బులు కూడా చెల్లించట్లేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతోటి ఇంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పన్నులు ఎగలేస్తున్నారు. అంటే ట్యాక్స్లు కానీ జిఎస్టీలు కానీ కట్టకపోగా ఆ డబ్బుల్ని చట్టవిరుద్ధంగా వాడటమే కాకుండా మనీ లాండరింగ్ చేసి విదేశాలకు కూడా పంపిస్తున్నారు. అంటే లాస్ అయిపోయిన వాళ్ళు ఆత్మహత్యలే కాకుండా డబ్బు కూడా బయటకు వెళ్ళడం అనేది దేశానికి చాలా ప్రాబ్లం కదా. అందుకని చెప్పేసి కేంద్రం ఏం చేసిందంటే చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం అనుకున్నాం 357, వాటన్నిటిని కూడా బ్లాక్ చేసి సీజ్ చేసింది. ఇంకోటి వాటి URLను కూడా బ్లాక్ చేసేసింది. సో వాటికి సంబంధించి 2400 ఫేక్ అకౌంట్లని బ్లాక్ చేసేసి వాటిలో ఉన్న 126 కోట్ల డబ్బుని ఫ్రీజ్ చేశారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పంజాగుట్టలో 11 మంది మీద కేసులు ఉంటే మియాపూర్లో 25 మంది సెలబ్రిటీల మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రచారం చేసిన వాళ్ళే. వీళ్ళుగాక ఈ యాప్ని నిర్వహిస్తున్న వాళ్ళు దాదాపు 19 మంది ఉన్నారు. సో వీళ్ళందరి మీద కేసులు నడుస్తున్నాయి, విచారణ కోసం వచ్చిపోతున్నారు. అయితే వీళ్ళకి శిక్షలు ఏ విధంగా పడతాయి ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు.